కాంగ్రెస్ పాలన ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్ అని ఆరోపించారు మాజీ మంత్రి కేటీఆర్. రైతులకు గోనె సంచులు దొరకట్లేదు, కానీ ఢిల్లీకి డబ్బు సంచులు వెళ్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ సర్కారు కాదు, మాఫియా నడుపుతోంది అన్నారు. సినిమా ట్రైలర్ చూడంగానే చెప్తారు హిట్ అవుతుందా ఫట్ అవుతుందా. మరి అట్లాంటిది ఈ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఇప్పటికి కాంగ్రెస్ సినిమా ఇంటర్వెల్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అట్టర్ ఫ్లాప్, డిజాస్టర్. నాకు తెలిసి హైదరాబాద్లో తిట్టుకొని మనిషి లేడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని. ప్రతి వర్గాన్ని వంచినవు. ఇవాళ అంటున్నాడు మా ఆడబిడ్డలతోన 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేస్తాడంట. 1 కోటి మందిని కోటీశ్వరులు చేసేదాకా వదిలిపెట్టాడంట. నేను ముందే చెప్పిన మీకు, ఈయన 1 కోటి మంది కోటీశ్వరులు చేసేవాళ్ళు కాదు, తులం బంగారం ఇచ్చే బ్యాచ్ కాదు, మెడల పుసలతాడు కూడా ఎత్తుకపోయే దొంగలు వీళ్ళు, దండుపాలెం దొంగలని చెప్పిన నేను. తెలంగాణలో సామెత ఉంది, పొట్టోన్నెత్తి పొడుగోడు కొడితే పొడుగోన్నెత్తి పోషమ్మ కొట్టిందని. నేను గూండాను, నేను రౌడీని, నిన్ను కొట్టే గూండాలు రౌడీలు మా కాడ కూడా మస్తుగున్నారు. ఎవ్వనికి భయపడవద్దు, నేను వస్తా, నేనే ఇక్కడ ఉంటా, అవసరం అయితే మీరు భయపడవద్దు అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను. ఏమీ చేయలేడు, ఎవ్వడు ఏమీ చేయలేడు. ఎంత పెద్ద రౌడీ అయినా గూండా అయినా ఏం చేసేదేమీ లేదు. కొంతమంది మాట్లాడినారు, ఏమైనా కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇస్తుండా? ఎవరు ఇయ్యరు నాయన ఇంట్లోకెళ్ళి, ఎవరు ఇంటెనక పొలం అమ్మియరు, ఇంట్లోకెళ్ళి ఇయ్యరు. ఎవరైనా సరే ప్రజల సొమ్ముకు ధర్మకర్తలం, ఎవరైనా కలిసి పనిచేయాల్సిందే, ప్రజల కోసం పనిచేయాల్సిందే. కానీ ఇవాళ రైతులకు ధాన్యం సంచులు మాత్రం లేవు, ధాన్యం కొనుగోలు చేయడానికి సంచులు లేవు, ప్రభుత్వానికి చేతులు రావడం లేదు, సంచులన్నీ ఢిల్లీకి పోతున్నాయి. గూండాగిరి, దౌర్జన్యాలు, కబ్జాలు, భూములు, సెటిల్మెంట్లు నడుపుతున్నది ప్రభుత్వం కాదు, ఒక మాఫియా నడుపుతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఆ మాఫియాలో ఒక పిల్ల నాయకుడు ఇక్కడ మీ దగ్గర కూడా ఇక్కడ కూడా ఉన్నాడు. అందుకే నేను అనేది, ఎవరికి భయపడే అవసరం లేదు. తప్పకుండా గట్టిగా నిలబడదాం, గట్టిగా కొట్లాడదాం. ఒక్క అర్హుడికి అర్హురాలికి ఓటు పోవద్దు. ఎలిజిబుల్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు పోనీయకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ మీద డౌట్స్ ఉన్నాయి. ఈ మాట నేను మోమాటం లేకుండా చెప్తున్నా. ఈ దేశంలో ఇప్పుడున్న వ్యవస్థల మీద అనుమానాలు ఉన్నాయి. ఎందుకు వీళ్ళు సరిగ్గా పనిచేస్తున్నారా లేదా, పొలిటికల్ ఎజెండాకు అనుగుణంగా పనిచేస్తున్నారు అని ఒక అభిప్రాయం ప్రజల్లో ఉంది.